వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో మీ ఫ్రెండ్స్ చాలా మంది యూఎస్ వెళ్ళి ఉండొచ్చు. సో మీరు మీ ఫ్రెండ్స్ కాల్ చేసో టెక్స్ట్ చేసో ఇలా అని ఉండొచ్చు ఎప్పుడైనా, లైక్ రా చాలా చిల్ అవుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావుగా, యూఎస్ అస్సలు తగ్గట్లేగా, ఎవరి దాకా ఎందుకు, నా ఫ్రెండ్స్ నన్ను అలా అంటారు, లైక్ కాల్స్ లో కానీ టెక్స్ట్ లో కానీ అంటూ ఉంటారు. మీకు అది చూపించాలి అనుకుంటున్నాం కాబట్టి మీరు అది చూస్తున్నారు, లైక్ ఎంజాయ్ చేయడం కానీ చిల్ అవడం కానీ. మీకు చూపింది కూడా చాలా ఉంటది, చాలా కష్టపడుతూ ఉంటాం వెనకాల. కష్టపడడం అంటే మా డైలీ పనులు, మా డైలీ రొటీన్ ఇదేముంటది అనుకుంటారు, బట్ ఎవ్రీడే రొటీన్ అంతే ఉంటది. చాలా మందికి కొత్త కదా, ఇంక్లూడింగ్ మీ. లైక్ ఇన్ని పనులు నా అంతా నేను చేసుకోవడం చాలా కొత్త. ఆ యాక్చువల్ చిల్ అవడం, ఆ యాక్చువల్ ఎంజాయ్ చేయడం ఒక చిన్న టీజర్ చూపిస్తాం మీకు. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతు. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతు. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతు. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చాం మనం? సివిజీ బెస్ట్ వ్యూయింగ్ ఏరియా అంటే సివిజీ ఎయిర్పోర్ట్ వ్యూయింగ్ పాయింట్. ఇప్పుడే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ చూసాం. ఒకటన్నా కింద పడ్డదా అని వెయిట్ చేస్తున్నాం. ఎస్, యూట్యూబ్ ఛానల్ రాకెట్ రాయి వెళ్ళిపోతుంది, లైవ్ వీడియో క్యాప్చర్ పెడతాం. సో ఇప్పుడే వచ్చి చూసాం, ఇంకోటి చూస్తామని అనుకుంటున్నాను. మేము ఎందుకు వస్తున్నాం ఫ్లైట్. చలి చలి చాలా ఎక్కువ ఉంది. ఇవాళ పొద్దున పార్ట్ టైంకి వెళ్ళిన టైంలో టెంపరేచర్ -7. భయ ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది? 6 degrees ఉందా? ఫుల్ గాలి, ఫీల్స్ లైక్ -10. సీ ఫ్రీజ్ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా వైబ్రెంట్. లైక్ ఈ ల్యాండ్స్కేప్ విండోస్ వాల్ పేపర్ లాగే ఉంది చూడండి. లైక్ ఇప్పుడు ఈ ప్లే ఏరియా అలా ఆడడానికి వెళ్తున్నాం మేము. రూల్స్ ఫస్ట్ ఇచ్చాదు. ఎక్విప్మెంట్ డిజైన్డ్ ఫర్ 2 to 12 years. Just 10 years ఎక్కువ. ఎన్ని ఇయర్స్ ఎక్కువ? Just 10. చలికి తట్టుకోలేక గ్లౌజ్, మాస్క్ కూడా వేసుకున్నాను సార్. జస్ట్ ఫర్ రిఫరెన్స్ ఎంత చలి ఉందో చూడండి. ఏం కనిపించలేదు బ్రో ఫోన్ లో. మీకు కనిపించలేదా, నాకు కనిపించలేదా? రెండు. స్మోకింగ్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్. నీకేం చలి పుట్టట్లేదా? సాక్స్, చెప్పులు వేసుకుంది, అది చాలా సింపుల్ గా వచ్చింది. ఇద్దరు బురిటోస్ లాగా ప్యాకే ఉన్నాం. ఏరా, నన్ను ఎప్పుడు జిమ్ లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. అయిపోతుంది. ఇదంతా సిన్సినాటి సివిజీ ఎయిర్పోర్ట్. అప్రాక్సిమేట్లీ ఆర్ ఎగ్జాక్ట్లీ ఒక 3 months బ్యాక్ మేము ఇక్కడే ల్యాండ్ అయ్యాము. ఆ ఎయిర్పోర్ట్ ని చేయడానికి మళ్ళీ వచ్చాము. ఈ డీటెయిల్స్ అన్ని ఎవరైనా చదవాలనుకుంటే పాజ్ చేసి చదవచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చూడొచ్చు అంటే ఈ వెబ్సైట్స్కి వెళ్ళి. నైస్, ట్రై చేద్దాం మనం. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ వ్యూ. లెట్స్ గో. షిట్ ఫ్రెండ్స్, టేక్ ఆఫ్ అనుకున్నాం ల్యాండింగ్. ఇది ఒక లైక్ డెడికేటెడ్ ఫ్లైట్స్ వ్యూయింగ్ స్పాట్. ఇది జనాలు క్రియేట్ చేసింది కాదు, ఎయిర్పోర్ట్ వాళ్ళే క్రియేట్ చేసింది. రీజన్ తెలీదు, జనాలు ఎక్కువ రావడం వల్ల చేశారేమో. Three days later. చాలా కాన్ఫిడెంట్ గా టైం 6:30 ఈవినింగ్స్ అవుతుంది అనుకుంటున్నారా? లేదు, ఇది పొద్దున పూట 9 o'clock.
100 సెంటీమీటర్ వర్షపాతం చట్టని ఒక 5 సెకండ్లలో. That is the space in society that you all 3 weeks later. Hit submit. Push reply, subscribed, and yeah, that's it. నా లాస్ట్ సబ్మిషన్ అయిపోయింది ఫాల్ 2023 సెమిస్టర్కి. A few minutes later. ఇండియా నుంచి సామాన్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఇండియా నుంచి సామాన్ వస్తే ఇంత ఎక్సైట్ అవుతాను అనుకోలేదు. ఇండియా నుంచి మా పేరెంట్స్ యాక్చువల్లీ మండే పంపించారు, వెనస్డేకి వచ్చాయి, చాలా ఫాస్ట్గా వచ్చాయి. లెట్స్ అన్పాక్ దిస్. ఈ చూపిలేండి నార్మల్ సామాన్. Wait. హాయ్ ఫ్రెండ్స్, సో ఆ వీడియో చూస్తే చలో రోడ్ క్రాస్ చేయాలి ముందు పడింది. ఆ వీడియో చూసినట్టయితే మేము ఇప్పుడే డ్రైవర్స్ లైసెన్స్ టెస్ట్ రాయడానికి బిఎంవికి వచ్చాం. సో డ్రైవర్స్ లైసెన్స్ టెస్ట్ క్లియర్ చేస్తాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళగానే పరిగెత్తాలి, పార్ట్ టైం ఉంది. ఇలా ఒక 2 వీలర్ ఇక్కడ చూడడం చాలా రేర్. ఇక్కడ 4 వీలర్ నెసెసిటీ, 2 వీలర్ లగ్జరీ. లైక్ మన ఇండియాలో డిఫరెంట్, 2 వీలర్ నెసెసిటీ, 4 వీలర్ లగ్జరీ లాగా. సో ఇక్కడ 2 వీలర్ కి సపరేట్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, డ్రైవర్ లైసెన్స్ ఎగ్జామ్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో యా, ఇట్స్ లగ్జరీ థింగ్ ఓవర్ హియర్. ఇండియా నుంచి స్ప్లెండర్ తెచ్చుకొని ఇక్కడ తిప్పినా యు ఆర్ రిచ్. ఈ రోజు కూడా చాలా దారుణంగా మొదలైంది, గడిచింది, ఇంకా గడవలేదు యాక్చువల్లీ. పొద్దున్నే లేసాం, హెవీ రెయిన్, అండ్ ఒక బస్ మిస్ అయ్యాం. లక్కీగా 2వ బస్ ఎక్కొచ్చాం. వచ్చేసరికి ఎగ్జామ్ చాలాసేపు పట్టింది. నా డాక్యుమెంట్ స్కాన్ అవ్వాలి, ఎందుకో చాలా పెద్ద స్టంట్స్ అయినాయి. బట్ స్టిల్ వి మేడ్ ఇట్, ఫినిష్డ్ అవర్ ఎగ్జామ్ అండ్ వెయిటింగ్ ఫర్ ది బస్. మేము ప్లాన్ చేస్తుంటే ఈ పార్టీకి నేను హెయిర్ కట్కి వెళ్ళి పొగొస్తుంది. హెయిర్ కట్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి పార్ట్ టైంకి వెళ్ళలేదు ఉండే. బట్ ఎంత తక్కువ టైం ఉందంటే 45 మినిట్స్ ఉంది. 45 మినిట్స్లో మేము ఇంటికి వెళ్ళాలి. విచ్ విల్ టేక్ లైక్ 40 మినిట్స్, లైక్ 30 to 40 మినిట్స్. దాని తర్వాత వెంటనే చేంజ్ అయ్యి మళ్ళీ క్యాంపస్కి వెళ్ళాలి. నెక్స్ట్ 5 మినిట్స్లో వెళ్ళమో చూద్దాం. యూఆర్ రన్నింగ్, ఆల్మోస్ట్ ఇంటి వరకు వచ్చాం. మనం కూడా పరిగెడుతుంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే క్యాంపస్ షటిల్ క్యాచ్ చేయాలి. 3 అంటే 3 మినిట్స్లో మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ షూస్ ప్యాంట్ టీ షర్ట్ రెడీ అయిపోయి వచ్చాం. సో ఇప్పుడు ఈ బస్ ఎందుకు లాక్ చేస్తుంది అర్థం కావట్లే. జాకెట్లు మర్చిపోయాం, వర్షం పడుతుంది, అంబ్రెల్లా మర్చిపోయాం, అన్ని మర్చిపోయాం. నేను వర్క్ చేసే పార్ట్ టైంకి వస్తున్నాడు ఇప్పుడు. సో ఇట్స్ అవర్ ఫస్ట్ డే టుగెదర్ ఎట్ స్టార్బక్స్. వచ్చేసాం ఫ్రెండ్స్, డోర్ ఓపెన్ చేయి. Many hours later. సో సక్సెస్ఫుల్ గా అంత హెవీ రన్చేజ్ లో మొత్తం పరిగెత్తి ఊరికి అంత షార్ట్ స్పాన్ లో పక్కూరు నుంచి ఈ ఊరికి వచ్చి పార్ట్ టైం కూడా వెళ్ళడం జరిగింది. వి మేడ్ ఇట్. అచీవర్స్ కాదు, ఇప్పుడు స్ట్రగ్లర్స్ రా మనం. లిటిల్ బిట్ వణుకుతుంది. స్నో పడాలి. లాస్ట్ ఇయర్ ఈ టైంకి స్నో పడుతుంది, ఈసారి ఇంకా పడట్లే మరి. హలో గైస్, బెడ్ ఫ్రెండ్స్ ఆర్డర్ చేశా. ఈ చెత్త చూసుకున్నట్టయితే, ఈ చెత్త చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఒకటి అన్బాక్స్ చేసి అసెంబుల్ చేసి ఒకటి ఆల్రెడీ రెడీ ఉంది. సో పర్పుల్ అని తెచ్చి ఇక్కడ లోపల వేసి పెట్టాము. సో రెడీ అయ్యి తీసుకెళ్ళి ఎవరి రూమ్ లో వాళ్ళ బెడ్ వాళ్ళ పర్పుల్ వేసేద్దామని. సో యా, ఐ డిడ్ ఎ ప్రిటీ గుడ్ జాబ్. ఇది బ్లాక్ అండ్ ఇంకోటి వైట్. ఇట్ టుక్ మీ లైక్ అన్ అవర్ మేబీ. సో అది అన్బాక్స్ చేసి దాన్ని కూడా ఇంకొక మాన్యువల్. ఈ మాన్యువల్ చూసి యాష్ చేసి మాన్యువల్ ఎలా ఉందో అలా బిల్డ్ చేయడమే మన పని ఇప్పుడు. సో యా, లెట్స్ గో. డైరెక్ట్గా ఇది రెడీ అయ్యాక చూపిస్తాను.
చిన్న డబ్బాల కోసం ఇంత పెద్ద బాక్స్ వస్తున్నా. Adidas. Abhi bus. Adidas, Adelaide. డిసెంబర్ మంత్ వచ్చేసింది. సో ఇది ఫస్ట్ వీకెండ్ డిసెంబర్లో. సో మా ఇంటి దగ్గర కొంచెం ఈ క్రిస్మస్ హడావిడి ఉంటే ఊరికే ఎంట్రన్స్ చెక్అవుట్ చేయడానికి వెళ్ళాం చూడ్డానికి. మా ఇంటి దగ్గర ఒక మంచి స్పాట్ ఒకటి ఉందని చెప్పానా చెప్పలేదా మరి పాత బ్లాగ్స్ లో. సో అక్కడే కొంచెం ఈ హడావిడి అంతా జరుగుతుంది. యానిమల్స్ తీసుకొచ్చారు, ర్యాబిట్స్, చికెన్స్, గోట్స్, షీప్స్, మెస్సీ, రొనాల్డో, విరాట్ కోహ్లీ, MS ధోనిని. సో వాటిని అన్నిటిని పెట్ చేస్తున్నాం అనమాట. అరే పెట్ చేస్తున్నారు పిల్లలు. సో వాటిని సడన్ గా చూడగానే, నేను ఎప్పుడు షీప్ చూడలేదు. సో చూడగానే నాలో ఉన్న ఒక పిల్లడు కూడా బయటకు వచ్చాడు. నేను షీప్ని చూడడం ఫస్ట్ టైం అనమాట. దాన్ని ముట్టుకుంటే ఎంత థిక్, ఇదిగో ఇట్లా ఈ పఫర్ జాకెట్ అంతా పఫీ ఉంది. షీప్ భలే ఉండే ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ ఫన్, ఇట్స్ క్యూట్. So yeah, that's it. Hope you like the vlog. Thanks for watching. Please do like, share, subscribe and comment. Thank you. Bye bye.